వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అంతర్జాతీయ మహిళల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. అంటే మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిందా లేదా ఈ ప్రభుత్వం అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దాసరి ఉషా గారు ఉన్నారు. మేడం నమస్కారం. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. తెలంగాణ ప్రజలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చెప్పండి మేడం, మరి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మహిళలకు సంబంధించి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తాము అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అని చెప్పేసి అంటుంది. మరి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్లన్నా? ఎలక్షన్ల ముందు నిజంగా చాలా హామీలు ఇచ్చింది. మహాలక్ష్మి పథకం అని చెప్పి 2500 రూపాయలు ప్రతి ఒక్క మహిళకి ఇస్తాం, ఏ కండిషన్స్ లేవు, ఉచిత బస్సు, తులం బంగారం, ఈ విధంగా ఎన్నో స్కీమ్లు ప్రవేశపెట్టిళ్ళు. స్కూటీలు ఫ్రీగా స్కూటీలు ఇస్తాం, 5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇస్తాం. ఈ విధంగా 1 కాదు 2 కాదు అన్న, ఆఖరి బతుకమ్మ చీరల దగ్గర కూడా 3 చీరలు ఇస్తాం ప్రతి ఒక్కరు, ఒక్కటే కర్మ అని చెప్పేసి బోలెడన్ని చెప్పారు. ఇక రీసెంట్గా ఏమంటున్నారు, కోటీశ్వర్లను చేస్తామని అనేసి అంటున్నారు మహిళలని. ఇవన్నీ మనకు చూస్తే ఓన్లీ పేరుకి మాత్రమే వస్తుంది, పలకడానికి మాత్రమే అంటున్నారు. ఇప్పటికీ ఈ 15 నెలల పాలనలో మహిళలకు ఎలాంటి లోటు లేదు. నిజంగానే వాళ్ళు ప్రభుత్వం చెప్పినట్ల మేము మాట మీదనే ఉన్నాము అని చెప్తున్నారు. బతుకమ్మ పండుగ గవర్నమెంట్ వచ్చినాక అయిపోయింది, మేము డబ్బులు ఆల్రెడీ వేసాం. కేసీఆర్ ఒక్క సీర ఇస్తే మేము 2 సీరలకు డబ్బులు వేస్తామని చెప్పాము, ఆ మాట మీద ఉన్నాం. మహిళలకు ఉచిత సబ్సిడీ గ్యాస్ ఇచ్చాము, మళ్ళీ గృహలక్ష్మి ఇచ్చాము, అంటే అనేక పథకాలు, ఉచిత బస్ ఇచ్చాము. అత్తకు 4000 ఇస్తే కోడలకు 2000 కూడా ఇస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం అధికారులు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ముఖ్యమంత్రి కూడా అంటుండే. దీన్ని ఎట్లా చూడాలి అన్న? మీరేమైనా జోకేశారా ఇందాక? నాకు ఎందుకు నవ్వు వస్తుంది, ఎందుకంటే ఆ మాటలన్నీ కూడా జోకేసినట్టే ఉంటున్నాయి. ఒక సర్కస్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది తెలంగాణలో. నిజంగా ఒక సీరియస్ పాలన కనబడట్లే. అరే మహిళల పైన ఎన్ని అత్యాచారాలు పెరుగుతున్నాయి, ఏం చేస్తున్నారు అసలు ప్రభుత్వం, ఏం చేస్తుంది? మా నియోజకవర్గం పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక 6 ఏళ్ల అమ్మాయి పైన అత్యాచారం చేసిన తర్వాత ఆమెను మరణించడం జరిగింది. హత్య చేసిళ్ళు, అఘాయిత్యం చేసి. ఏమైంది చర్యలు? ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసిల్లా, జీవో తీసిల్లా? ఇప్పటి వరకు ఆ దుండగుడు ఆయన తీసుకుపోయి మంచిగా బిర్యానీ మేపుతాళ్ళు, కానీ ఇప్పటి వరకు చర్యలు కూడా లేవు. అరే ఒక ఆశా వర్కర్ ఇక్కడ ఇదేమంటారు ధర్నా చేస్తుంటే, దీక్ష చేస్తుంటే, ఆ ఆశా వర్కర్ కొంగు పట్టుకొని ఒక గ్రూప్ ఏ ఆఫీసర్ లాగిండు. అరే చిన్న పిల్లలు, అరే గ్రూప్ ఏ కోసం చదువుతున్న వాళ్ళు, సివిల్స్ చదువుతున్న వాళ్ళు, గ్రూప్ ఏ గ్రూప్ బి కోసం టీజీపీఎస్సీ ఉద్యమం చేసినప్పుడు, అప్పుడు ఇక్కడ కూర్చొని మొత్తం ర్యాలీ చేసినప్పుడు ఒక అమ్మాయి బట్టలు ఊడిపోయినాయి, చినిగిపోయినాయి. ఈ విధంగా మహిళల పైన ప్రవర్తిస్తున్నటువంటి ప్రభుత్వం చూస్తే వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి, వాళ్ళు చేసేటటువంటి ఏంటి? అదే ఈ విధంగా ఒక పోలీస్ ఆఫీసర్లు నడుచుకుంటున్నారంటే ఆలోచించండి. మీరు షీ టీమ్స్ పక్కన పెట్టండి. షీ టీమ్స్ వల్ల అసలు టీం కాదు కదా, పెద్దపల్లి జిల్లాలో ఒక్క మహిళా కానిస్టేబుల్ ఉంది. షీ టీమ్స్ అని అంటున్నారు, పేరు కాదు కానీ జరిగేది ఏందో చూడండి ఒకసారి. ఒక్క మహిళా కానిస్టేబుల్. ఇంద్రమ్మ రాజ్యంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నాం, మహిళలకు ఎలాంటి లోటు లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి పదే చెప్తుంటాడు. మహిళల జోలికి వస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పారు. మీరేమో ఈ విధంగా చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు స్వయంగా మంత్రివర్గం విస్తరణ కూడా జరగడం లేదు. ఇది హోంశాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంది, ఆ బాధ్యతలు కూడా ఆయన చూస్తున్నాడు. దీన్ని ఎట్లా చూడాలి? ఒక మహిళ అని అంటే కేవలం తన గురించి మాత్రమే ఆలోచించదు, ఒక కుటుంబం మొత్తం వస్తుంది, అంటే పిల్లలు కూడా వస్తారు. కానీ నేడు హోంశాఖ, విద్యాశాఖ కూడా ఎవరి చేతుల్లో ఉందో ఆలోచించాడు. కానీ ఆ విద్యాశాఖని కూడా ఆయన చేతుల్లో పెట్టుకొని ఏం చేస్తారు? మా పెద్దపల్లి నియోజకవర్గంలోనే పాము కాటుతోటి హాస్పిటల్ పాలయ్యారు చిన్న పిల్లలు, గురుకులాల విద్యార్థులు. అదే విధంగా ఫుడ్ పాయిజనింగ్ అయ్యి మా పెద్దపల్లి నియోజకవర్గం ఒక్కటేసారి ఎన్నిసార్లు అన్న, మొన్న ఒక వారం రోజుల క్రితం కూడా కాలేదు, నిట్టూరు ప్రభుత్వ పాఠశాలల నుంచి రోడ్డు మీదకి దిగి మా ప్రిన్సిపల్, మా సార్, వాళ్ళ సార్ అంట, ఒక సార్, ఆయన SC ST అని చెప్పేసి విమర్శన, ఈ విధంగా ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇన్ని కంప్లైంట్స్ ఎందుకు చేయాల్సి వస్తుంది? పిల్లలు ఉద్యమాలు ఎందుకు చేయాల్సి వస్తుంది? చిన్నారులన్న, హై స్కూల్ చదివే పోరగాళ్ళు. మీరు స్వారో స్టూడెంట్, మీరు గురుకుల పాఠశాల చదువుకున్న స్టూడెంటే కదా స్వారో, మీరు స్వారో స్టూడెంట్. సో మీరు అనేక సమస్యలు చూసి ఉంటారు. RS ప్రవీణ్ కుమార్ అధ్యక్షన కమిటీకి వేయడం జరిగింది, గురుకుల బాటా అని చెప్పేసి. దానికి మీరు అటెండ్ అయ్యారు. సో అక్కడ ఉండే సమస్యలు ఏ విధంగా ఉన్నాయి గురుకుల పాఠశాల విద్యార్థుల దగ్గర? అన్న అక్కడ పర్మనెంట్ భవనాలని BRS హయాంలో కేసీఆర్ గారు ప్రకటించిళ్ళు, ల్యాండ్ ఇచ్చారు, మీరు పర్మనెంట్ భవనాలు చేయాలి అని చెప్పేసి. అప్పుడు ఆ సమయంలో జీవోలు కూడా తీయడం జరిగింది. కానీ ఈనాడు ఏం జరుగుతుంది అని అంటే, కనీసం అవి అద్దెకి ఉండే భవనాలలో ఉంటున్నారు, ఆ అద్దెకి ఉండే భవనాలకి కూడా కనీసం కిటికీలు లేవు. వర్షం పడుతుంటే 4వ తరగతి చదివే పిల్లలు పోయి ఆ వర్షం నీళ్లు వాళ్ళ దగ్గర రావద్దని చెప్పి తుడుస్తున్నారు, గన్నీ బ్యాగ్స్ పట్టుకొని. వాళ్ళు కింద కూర్చుంటున్నారు,
పాములు వచ్చి లోపలికి వచ్చి కాటేస్తున్నాయి వాళ్ళని. ఈ విధమైన సిచ్యువేషన్లో ఉన్నారు. ఫుడ్ గురించి వస్తే అసలు ఆనాడు చికెన్లు, ఎగ్గులు, వాళ్ళకి ఎన్ని భోజనాలు పెట్టేళ్ళు. బీఆర్ఎస్ హయాంలో ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు కేసీఆర్ గారి అధ్యక్షత పాలనలో ఎంత చక్కని పాలన చూసినాం మనం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఏం చూస్తున్నాం? పాము కాట్లు, అసలు చిన్నారులు వాళ్ళు బతకలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఇంకా మహిళలమైన అధ్వానమైన రేపులు, మర్డర్లు ఎన్ని పెరిగిపోయినాయో మీరే ఆలోచించండి. కమాండ్ కంట్రోల్ సెంటర్ అని చెప్పేసి కూర్చుంటారు. అది దేనికోసం ఉపయోగిస్తారు? మా లాంటి మహిళలు మాటలు ఇప్పితే మమ్మల్ని హౌస్ అరెస్టులు చేయడానికి. నేను పర్సనల్ పని కోసం మా అక్కకి బిడ్డ పుట్టింది అని చెప్పేసి నేను హైదరాబాద్కి వస్తే పెద్దపల్లి నుంచి నాకు ఎస్ఐ గారు ఫోన్ చేసి ఏమంటారు, అక్క మీరు ఇక్కడే ఉన్నారా, రేపు ఇక్కడికి ఉప ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయాలి. నేనేమన్నా అన్నానా? రావద్దంటున్నానా? వాళ్ళందరూ వస్తే మా నియోజకవర్గాన్ని మంచి పనులు చేస్తారు కదా, నేను ఎప్పుడైనా అందరినీ ఆహ్వానిస్తా. కానీ అట్లాంటిది కూడా మహిళలు నోరు నొక్కడానికి ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఉన్నాయి. కానీ ఈ విధంగా అఘాయిత్యాలు తగ్గించడానికి, అత్యాచారాలు తగ్గించడానికి మాత్రం ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లు మాత్రం పనిచేసే విధంగా మాత్రం నేర్చుకుంటలేరు. అందుకనే చెప్తున్నా కదా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు మళ్ళీ ఒకసారి ఎలక్షన్ రమ్మని చెప్పండి. రేవంత్ రెడ్డి ఇప్పుడైనా గల్లీలకు వస్తాడా? రాలేడు. మరి ఆల్రెడీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, ఎట్లుండబోతుంది? అసలు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెడతారా అని చెప్పేసి పెద్ద డౌట్ ఉంది. మహారాష్ట్రలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? 10 సంవత్సరాలు పెట్టను పెట్టలే స్టేట్ లోకల్ బాడీ ఎలక్షన్లు. గట్లుంటుంది వాళ్ళ పాలన. స్టేట్ లోకల్ బాడీ ఎలక్షన్లు నడవకపోతే ఎట్లాంటి పాలన ఉంటుంది? మనకి ఎట్లాంటి పాలన చూడగలుగుతాం? దళారుల పాలన చూస్తాం, కాంట్రాక్టర్ల పాలన చూస్తాం. కాంట్రాక్టర్లు మాకు ఇస్తా అని చెప్పిండు, యువకులకు ఇస్తా అని చెప్పిండు, మహిళలకు ఇస్తా అని చెప్పిండు. మరి మాకు ఎందుకు ఇస్తలేరు? పేరు మాత్రం ఇందిరమ్మ. మీరు ఇందాక అడిగి ఇందిరమ్మ పేరు ఎంతో మంచిగా యూజ్ చేసుకుంటున్నారు. కానీ ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన చూపిస్తున్నారు. మనకి ఇక్కడ కనిపించేది ఇందిరమ్మ గారి ఇందిరమ్మ ఇళ్ల పాలన కాదు. మనకి ఇక్కడ కనిపించేది ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన చూపిస్తున్నారు. నేడు అదే ఇందిరమ్మ పేర్లు పెట్టుకొని కొన్ని ఇందిరమ్మ క్యాంటీన్లు ఓపెన్ చేసినాం 169 అని అంటున్నారు. 169 మొత్తం అంత స్టేట్లో ఓపెన్ చేసినాం అంటున్నారు. మా దగ్గర కూడా ఓపెన్ చేసినాం అంటున్నారు. కానీ ఒక క్యాంటీన్ మీరు ఒకసారి పోయి చూడండి, సర్వే చేయండి, ఏ ఒక్క క్యాంటీన్ అయినా పని చేస్తుందా? రిబ్బన్లు కటింగ్ మాత్రం అందరు పర్ఫెక్ట్గా ఉంటారు, అన్ని పర్ఫెక్ట్గా చేస్తారు, కరెక్టర్ కూడా వస్తారు, అందరు వస్తారు. కానీ ఆ క్యాంటీన్ పని చేస్తుందా? మనకి వాళ్ళకి ఎట్లాంటి కష్టాలు ఉన్నాయి? అసలు కాదు వాళ్ళ దగ్గర ఆ క్యాంటీన్ ఉన్నదా లేదా? పేరుకి మాత్రం, ఫోటోలకి మాత్రం బోల్డ్ అన్ని ఉంటున్నాయి. కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే మాత్రం ఎన్ని ఉన్నాయో మీరు ఒకసారి మీరు జర్నలిస్ట్గా మీరు పోయి ఒకసారి మీరు తీసుకొని రండి. ఒక్కటి కూడా నడుస్తలేదు చక్కగా. సో ఇప్పుడు గురుకుల పాఠశాలలలో అనేక మంది విద్యార్థులు అవస్థకు గురవుతున్నారు, ఫుడ్ పాయిజన్ అని చెప్తున్నారు కదా. అంటే ఒక మంత్రి కూడా అప్పుడు సంబంధించి మంత్రి కూడా ఒక మాట అన్నారు, అంటే వాళ్ళ తల్లిదండ్రులు తీసుకురావడం ఫుడ్ వల్లనే పిల్లలు ఇట్లా అవస్థకు గురై చనిపోవాల్సిన పరిస్థితి, హాస్పిటల్కి పోయే పరిస్థితి వస్తుంది అన్నారు. అది వాస్తవం ఏంటారా? ఇప్పటి వరకు గురుకులాలలో అవస్థ వల్ల, అస్వస్థత వల్ల 53 మంది చనిపోయారు. అందరు ఒకటే స్కూల్ నుంచా? అందరు ఒకటే ఊరు నుంచా? అందరు ఒకటే కుటుంబం నుంచా? అందరు తల్లిలు అట్లనే ఉన్నారా? చంపుకుందామని అనుకుంటారా ఎవరన్నా? తల్లి రోడ్డు మీద మురికాలువలో ఉండే ఫుడ్ అన్న పెడతారా వాళ్ళకేమన్నా? కన్న తల్లి అన్న 9 నెలలు మోసి పెంచిన తల్లికి ఆ కష్టం ఎరగదా? చంపుకోవాలనుకుంటారా ఏంది వాళ్ళ పిల్లలు? ఏం మాటలు మాట్లాడుతున్నారు? సోయి లేని మాటలు మాట్లాడుతున్నారు. అందుకే చెప్తున్నా కదా, గల్లీకి రమ్మంటే శాతం కాదు, చెవులోకి వెళ్ళి రక్తం వస్తుంది ఆయనకి. మాట్లాడడం మాటలతోటే రక్తం తెప్పిస్తారు ఇప్పుడు మహిళలు వస్తే. అందుకనే గల్లీలోకి రమ్మంటే రాడు. ఢిల్లీకి మాత్రం 40 సార్లు చక్కర్లు కొడతారు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది ఏంది? ఆ బ్యాగులు, ఆ మూటలు, ఆ సంచులు, ఇవి మాత్రమే కావాలి. కానీ అక్కడి నుంచి పాలన తెద్దామని మాత్రం. ఢిల్లీ అంటే మాకు గుర్తొచ్చింది ఒక విషయం. మరి ముఖ్యమంత్రి ఢిల్లీ పోయినప్పటికల్లా గతంలో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం పోయేది, ఇప్పుడు శ్రీధరబాబు పోతుండు. దీన్ని ఎట్లా చూడాలి? మరి ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే ముఖ్యమంత్రి అంట పోవాల్సిన అవసరం ఏముంది? ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా. ఎంత అన్న గుండె ఉంటే అన్న ఏదైనా పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేడు, హోంశాఖ లేదు, సపరేట్గా దానికి డిపార్ట్మెంట్ లేదు అని అంటే ఆలోచించండి వాళ్ళు ఎట్లాంటి పాలన చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి. ఢిల్లీకి అసలు అన్నిసార్లు పోవాల్సిన అవసరం లేదు. సరే పోయినా కూడా కనీసం మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాడా? మహిళలకు మరి ఎప్పుడు తెస్తున్నాం, ఏ రోజు స్టార్ట్ చేయాలి, ఏ రోజు పాపులేషన్ సెన్సస్ తీసుకోవాలి, ఇది అడుగుతున్నాడా? పోనీ మహిళలకి సరే ఆయన వదిలేసేయండి. మరి బీసీల గురించి మాట్లాడుతున్నాడా? 52% ఉన్న బీసీలది మొన్న కుటుంబ సర్వే తీస్తేనేమో 46% అని వచ్చింది. మిగిలిన 6% ఎక్కడ కొషి పడేసిండో మమ్మల్ని మాకు తెలుస్తలేదు. ఇంకా ఈ విధంగా ఏ శాఖని చూసుకున్నా 50% మహిళలు పాయే, ఇప్పుడు బీసీలది 52% పాయే. అందరినీ కూడా వదిలేసిండు. మరి ఎవరిని పట్టుకుంటాడు? రైతన్నలా ఏ విధంగా కొట్టుకుంటున్నారో చూడండి. అసలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. 90% రైతన్నలకి
నీళ్ళ కరువు వచ్చింది అని అంటే ఆలోచించారు. మీరు బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ మేము ఇంటింటికి డోర్ టు డోర్ సర్వే చేయించాము. ఇక్కడ పొన్నం ప్రభాకర్ మంత్రి కూడా చెప్పడం జరిగింది, బీసీ శాఖ మంత్రి 96% కంప్లీట్ అయింది. బీసీ గురించి ఈ సర్వే గురించి ఎవరు కామెంట్ చేయొద్దు. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి కూడా దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయంది కూడా బీసీల గురించి నేను ముందటి నుండి చేస్తున్నా, నేను బీసీల పెద్దన్నను, మీరు తిట్టినా కొట్టినా నేను మీకు చేస్తున్న సేవ నేనంతా కరెక్ట్గానే చేసిన కులగాన, కేవలం నన్ను రాజకీయంగా కావాలనే నన్ను అనగదొక్కే ప్రయత్నం, నా మీద బురద జల్లే ప్రయత్నం, బీసీలు ఇప్పటికైనా నన్ను ఎవరైనా తిడితే మీకు పాపం అనిపించి నన్ను అద్దానాలే అని చెప్పేసి నేను చేసే మంచి పనికి అని చెప్పేసి అంటుండు. మీరేమో కాదంటారు, దీన్ని ఎట్లా చూడాలి? వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎవరు, తీన్మార్ మల్లన్న, బీసీ నాయకుడే. ఆ నాయకుడిని ఎందుకు సస్పెండ్ చేసిళ్ళు మాకు కావాలి. ఆయన బీసీ నాయకుడే కదా, ఆయననే కదా చెప్పింది. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, ఇప్పుడు సస్పెండ్ చేసిండ్రు కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన ఛానల్లో ఏమని చెప్పుకుంటున్నాడు, బీసీలకి అన్యాయం జరిగిందన్నాడా, న్యాయం జరిగిందన్నాడా? ఆయన పార్టీలో ఉన్నతనే అన్యాయం జరిగిందన్నాడు. అట్లాంటి వర్డ్స్, అట్లాంటి పలుకులు పలికినందుకు ఆయన సస్పెండ్ చేసిళ్ళు. మరి ఏం చేస్తున్నాడు పెద్దన్ననా? తీన్మార్ మల్లన్న వాళ్ళ పార్టీలో ఉన్న ఆయనకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దన్న కాదు, మాకెట్లా అవుతాడు పెద్దన్న? అంటే కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టోను తయారు చేసినాక ఒక ఎమ్మెల్సీగా ఉండి అది చించేయడం ఎంతవరకు కరెక్టు? దాన్ని అనుకోవాలా ఆ విధంగా సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ అనుకోవాలా? లేదు ప్రత్యేకంగా రెడ్డిలను టార్గెట్ చేసినందుకే తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిండు అని అనుకోవచ్చా? అన్న ఎట్లా సస్పెండ్ చేసినా అన్న, ఆయన వల్ల బీసీలలో చైతన్యం వస్తుంది. బీసీలలో ఇప్పుడు ఆయన మాటలు విని ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది అన్న, ఎవరికైనా కూడా. ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మనం మందకృష్ణ మాదిగ అన్న వల్లనే మనకి ఎస్సీ వర్గీకరణ వచ్చింది అని చెప్పేసి అందరికీ తెలుసు. ఆయన ఒక నాయకుడిగా చూసిళ్ళు, ఆయన వల్ల కొంచెం ఆయన వల్ల సాధ్యం అయింది. కానీ ఆయన ఎన్నో పార్టీలు మారుతూ, అంటే ఆయన ఐడియాలజీ వేరు కావచ్చు, ఆయన ఏ విధంగానైనా నాకు రావాలి అని అనుకున్నారు కావచ్చు. సేమ్ అట్లనే ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా అన్న మాట్లాడేది ఎవరి గురించి, బీసీల గురించే కదా. ఆయన తప్పు మాట్లాడిండా ఒప్పు మాట్లాడిండా ఎవరి గురించి మాట్లాడతాడు, కానీ బీసీల గురించి మాట్లాడతాడు. ఇప్పటి వరకు దోసుకొని తిన్నదంతా మరి నేను చెప్తా, మరి కరెక్టే కదా చెప్పింది అన్ని కూడా. రెడ్లకే కదా కాంట్రాక్ట్లు అన్ని కూడా వచ్చేటి, కొన్ని లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు వాళ్ళు తీసుకుంటున్నారు. కనీసం 100 కోట్ల కాంట్రాక్ట్ కూడా మన వాళ్ళకి ఇవ్వండి అని అంటే ఎనికి చేతులు రావట్లేదు. అడిగిన దాంట్లో తప్పేంటి? ఏ భాష వాడినా కూడా ఇప్పుడు రెడ్లు మరి హత్యలు చేసిళ్ళు ఎంతో మందిని, ఆ చిట్టీలు తీస్తే మరి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అంటే, వాళ్ళు ఆ విధంగా ఉంటే ఒక న్యాయం, బీసీలో ఒక విధంగా ఉంటే న్యాయం. నేను ఇక్కడ తీన్మార్ మల్లన్నకి సపోర్టివ్గా కాదు, నేనేమంటున్నా అంటే ఒక బీసీ బిడ్డకి సపోర్టివ్గా మాట్లాడుతున్నా. తీన్మార్ సరే ఆయన కరెక్టా రాంగా లేదా ఆయన ఏ పార్టీ అనవసరం, ఆయన వల్ల కొంతమంది బీసీలలో ఉత్తేజం వస్తుంది, నయా యంగ్స్టర్స్కి కూడా తెలుస్తుంది కొన్ని విషయాలు, ఆయన కనెక్టివిటీ అనేది పెంచుతున్నాడు. సో ఈ విధంగా మనం ఒక బీసీలలో చైతన్యం నింపే నాయకుడిగా అనుకోవచ్చు. ఎంతో మంది నాయకుల్లో తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా ఒకడు. నేడు ఈ నాయకత్వం నచ్చకనే వాళ్ళ నిర్ణయం తీసుకున్నాడని చెప్పాలి, అంతే. ఓకే, చివరిగా అంటే 150 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ ఎందుకు చేయలేకపోతుంది తెలంగాణ రాష్ట్రంలో? చేతగాక అనేది ఒకటి అనుకుంటాం, కానీ చెయ్యబుద్ధి కాక అనేది కూడా ఒకటి ఆలోచించాలి మనం. ఒకటి అయితే ఆయనకి పట్టు ఉండాలి మంత్రివర్గం వేయడానికి, లేకపోతే అబ్బో వీళ్ళందరూ మళ్ళీ విడిపోయి వీళ్ళు ఒక వర్గం లెక్క మారిపోయి నా మంత్రి పదవి ఎక్కడ పోతుంది అని చెప్పేసి సర్దుకోవడానికి ఆ మంత్రి పదవులు కూడా వేయకుండా ఉంటున్నాడేమో. లేకపోతే ఆయనకి చెయ్యబుద్ధి కాక, అంటే విద్యాశాఖ మంత్రి పెడితే మళ్ళీ దీనికి బడ్జెట్ పెట్టాలి, ఈ బడ్జెట్ పెడితే నా బ్యాగులు పోతాయి. బడ్జెట్ పెడతానంటే ఇవ్వాలి కదా దానికి, మరి ఆ శాఖకి ఇవ్వాలి, కానీ ఈయనకు ₹1 కూడా రాదు కదా. అదే ఇట్లాంటి కాంట్రాక్ట్లను పెట్టుకుంటే 1,00,000 కోట్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకోవచ్చు. అరే రోడ్ల మీద వాళ్ళ వాళ్ళ భవనాలలో బయట బీసీ కాంట్రాక్టర్లు పోయి ఎంతోమంది బయట నిల్చొని ₹1 కోటి కోసం 2 కోట్ల కోసం 20% కమిషన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి కర్ణాటకలో ఏ విధంగా అయితే జరిగిందో ఇప్పుడు తెలంగాణలో కూడా అదే మోడల్ జరుగుతుంది. చిన్న అవసరాలకి కోసం కూడా కమిషన్లు ఆ విధంగా తయారైపోయింది అన్నమాట. ఇప్పుడు అక్కడ రెడ్డి స్వామి మాత్రం మంచిగానే ఉంటాడు, కానీ ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు మాత్రం ఆడ డోర్ బయట నిల్చొని చేతులు కట్టుకుని అన్న నాకు 50 లక్షలు కాంట్రాక్ట్గా చేసిననే నేను పనులు చేసిండే నాకు ఇంకా రావాల్సింది ఉంది మాత్రం కోతకు వస్తున్నారు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి మొత్తం మీద ఇక్కడ 6 గ్యారంటీలు అమలు చేయకుండా
కేవలము ఆ కమిషన్ల గురించే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు పనిచేస్తుంది. ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలను టార్గెట్ చేసి అంటే వాళ్ళని అనగదొక్కే ప్రయత్నమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఎక్కడికెక్కడ బీసీలు ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, రేవంత్ రెడ్డి సర్కారును ఎండగట్టాలని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ శ్రవంత్ వారు, నాదే టీవీ, హైదరాబాద్.